అందరికీ నమస్కారం. బాల రామాయణం రచయిత మధురం భూతలింగం గారు ఆంగ్లంలో, తెలుగు అనువాదం చల్లా రాధాకృష్ణ శర్మ గారు. ఇందులో నలుగురు అన్నదమ్ములు అనే భాగాన్ని మనం ఇప్పుడు చూద్దాం. దశరథ మహారాజు కొడుకులు నలుగురు బాగా ఎదిగారు. అందంగా, బలంగా, ధైర్యంగా ఉన్నారు. బాగా చదువుకునేవారు. అంతేకాదు, ఆటల్లో కూడా వాళ్ళు ఘటికులండోయ్. ఆ రోజుల్లో పిల్లలు గుడ్డబంతితో ఆడుకునేవారు. కానీ వాళ్ళ నిజమైన క్రీడలు ఏమిటంటే వేటాడటం, గుర్రపు స్వారీ చేయటం, విలువిద్య, కుస్తీలు పట్టటం మొదలైనవి. వాళ్ళ గురువుగారి పేరు వశిష్ఠుడు. ఆయన వాళ్ళకి వేదాలే కాదు చెప్పింది, ఎలా యుద్ధం చెయ్యాలో, ఎలా రాజ్యం పరిపాలించాలో కూడా బోధించాడు. ఆ నలుగురు అన్నదమ్ముల్లో ఎప్పుడు రాముడు, లక్ష్మణుడు ఒకటిగా ఉండేవారు. అలాగే భరతుడు, శత్రుఘ్నుడు జంటగా తిరిగేవారు. ఇప్పుడు అర్థమైంది కదా! ఆ నలుగురు అన్నదమ్ములు ఎవరో చెప్పండి? రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇలా అనటం వల్ల ఒకళ్ళంటే ఒకళ్ళకు సరిపడేది కాదని అనుకోకూడదు మీరు. భరతుడు, రాముడు ఎంతగా ప్రేమించుకునేవారో మీకే తర్వాత తెలుస్తుందిలే. కానీ లక్ష్మణుడికి మాత్రం రాముడంటే వల్లమాలిన అభిమానం. అందువల్ల రాముణ్ణి అనుసరించి తిరిగేవాడు. పెద్దవాళ్ళైన తన కొడుకుల్ని చూసి దశరథుడు ఎంతో ముచ్చటపడ్డాడు. ఆ రాకుమారులు కూడా తమ తండ్రిని చాలా గౌరవించేవారు. ఆయన కడుపున పుట్టినందుకు గర్వించారు. నలుగురు కుమారుల్ని ప్రేమించిన ముసలి రాజుకి ఎందుకో పెద్ద కొడుకు రాముడంటే అంతులేని అభిమానం. ఎందుకంటే రాముడు తండ్రి మనసుని గ్రహించి ఆ ప్రకారం నడిచేవాడు. రాకుమారులు 16 ఏళ్ల వయస్సు వారయ్యారు. ఒకనాడు విశ్వామిత్రుడనే ఒక గొప్ప ఋషి అయోధ్యకు వచ్చాడు. అటువంటి ఋషి తనకు అతిథి అయినందుకు దశరథుడు చాలా సంతోషించాడు. ఆయన్ని ఎంతగానో గౌరవించాడు. ఆయనకి ఏదైనా సహాయం కావాల్సి వస్తే తాను తప్పక చేస్తానని ఆ సంతోషంలో మాట కూడా ఇచ్చాడు. ప్రశాంతంగా ఉండే తన ఆశ్రమంలో తనను రాక్షసులు బాధిస్తున్నారని ఋషి రాజుకి విన్నవించాడు. రాక్షసులు ఎవరో ఇప్పుడు చెప్తాను. వాళ్ళు మహాబలవంతులు, క్రూరులు, చూడటానికి అసహ్యంగా ఉండేవారు. వాళ్ళంటే ప్రజలకి భయం. వాళ్ళ రాజు రావణుడు లంకను పరిపాలించేవాడు. రాక్షసులు అందరిలోనూ అతను మహాబలశాలి. మనుషులే కాదు, దేవతలు కూడా అతన్ని అసహ్యించుకునేవారు. అతనంటే భయపడేవారు. అయినప్పటికీ చాలా ఏళ్ళు తపస్సు చేసి భగవంతుని వద్ద నుంచి అతను ఎన్నో వరాలు పొందాడు. వాటి వల్ల రావణుడు మహాబలశాలి అయ్యాడు. గర్విష్ఠి కూడా అయ్యాడు. సాటి రాజుల్ని ఆదరభావంతో చూసేవాడు కాదు. ప్రజల పాలిట భయంకరుడయ్యాడు. అలా ఏళ్ళు గడవను 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 అతను మరీ గర్విష్ఠిగా, స్వార్థపరుడుగా, క్రూరుడుగా, దుర్మార్గుడిగా తయారయ్యాడు. పనిపాటలు చేసుకునే మనుషుల్ని, ఆడుకునే పిల్లల్ని, అడవుల్లో ఉండే మునుల్ని బాధించసాగాడు. భయభ్రాంతులైన ప్రజలు అతనిలో ఏవో అద్భుత శక్తులున్నాయని, అతను 10 తలల 20 చేతుల రాక్షసుడని అనుకునేవారు. ఇదిగో ఈ రాక్షసుల్ని శిక్షించేందుకు గాను విశ్వామిత్రుడు దశరథ మహారాజు దగ్గరకొచ్చాడు. రాముడి సహాయం పొందాలని అనుకున్నాడు. ఈ సంగతి తెలుసుకోగానే ముసలిరాజు వణికిపోయాడు. యుద్ధంలో ఆరితేరిన వారు, క్రూరులు అయిన రావణుని స్నేహితుల్ని ఎదిరించే శక్తి రాముడికి లేదని ఆయన అనుకున్నాడు. తన ముద్దుల కుమారుణ్ణి తలుచుకుని భయపడ్డాడు. రాముణ్ణి కనుక పంపకపోతే మునికి కోపం వస్తుందని తెలుసు. అయినా సరే రాముణ్ణి పంపకూడదని నిశ్చయించుకున్నాడు. దశరథుని జవాబు వినేసరికి విశ్వామిత్రుడి ముఖం కోపంతో ఎర్రబడింది. అప్పుడు రాకుమారుల గురువు వశిష్ఠుడు రాజుతో మెల్లగా ఇలా అన్నాడు: రాముణ్ణి గురించి మీరేమీ దిగులు పడకండి రాజా. విశ్వామిత్రుడు ఎటువంటి వాడో నాకు తెలుసు. కావాలనుకుంటే ఆయనే రాక్షసుల్ని చంపగలడు. యుద్ధ విద్య ఆయనకి బాగా తెలుసు. అయినప్పటికీ తనతో పాటు రాముణ్ణి తీసుకువెళ్ళాలని ఆయన ముచ్చట పడుతున్నాడు. ఇందువల్ల తన వద్ద నుంచి రాముడి యుద్ధ రహస్యాలు తెలుసుకోవటానికి వీలు కలుగుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు. కనుక మీరేమీ భయపడకండి. విశ్వామిత్రునితో రాముణ్ణి పంపండి. వశిష్ఠుని ఈ మంచి మాటలు విన్న తర్వాత
విశ్వామిత్రుడితో రాముణ్ణి పంపడానికి దశరథుడు సరే అన్నాడు. అన్నతో పాటు లక్ష్మణుడు కూడా వెళ్ళాడని మీరే ఊహించుకుని ఉంటారు కదా. ఆ? ఆ, అడవుల గుండా మునితో పాటు వెడుతున్న ఈ ఇద్దరు రాకుమారులకు కావలసినంత కాలక్షేపం. ముని వాళ్ళకి ఎన్నో కమ్మని కథలు చెప్పాడు. ఇప్పుడు కూడా మనందరం కథలు చెప్పుకుంటున్నాం. మీరు వింటున్నారు కదా. రాముడి వంశంలో పుట్టిన రాజులకు సంబంధించిన కథలు కూడా చెప్పాడు. మీలా రాముడు వాటిని శ్రద్ధగా విని ఉంటాడు. ఇలా మొదలైందండి రాముడి మొదటి సాహస ప్రయాణం. మరి పిల్లలు, మనం ఋషిగా మారిన రాజు అనే భాగంలోకి వెళ్ళే ముందు కొంత విరామం తీసుకుందాం. ధన్యవాదాలతో మీ నూజెళ్ళ సూరిబాబు.